హాయ్ హలో నమస్తే అందరికీ స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు మనం డిజిటల్ జీవితాల మూలాలకు తాకే ఒక కీలకమైన అంశాన్ని పరిశీలించేద్దాం. డేటా గోప్యత మరియు ఆధార్ నిఘా చుట్టూ ఉన్న ఆందోళనలు. ప్రభుత్వ ట్రాకింగ్ సామర్థ్యాలు, పౌరుల డేటా గోప్యతపై దాని చిక్కులు మరియు ఈ శక్తివంతమైన గుర్తింపు వ్యవస్థ చుట్టూ కొనసాగుతున్న చర్చలను అన్వేషించేద్దాం. ఇది సంక్లిష్టమైన మరియు అభివృద్ధి చెందుతున్న అంశం కాబట్టి ప్రారంభించేద్దాం. మొదట భారతదేశం యొక్క ప్రత్యేక గుర్తింపు వ్యవస్థ ఆధార్ మన డిజిటల్ మౌలిక సదుపాయాలలో అంతర్భాగంగా మారింది. సమర్థవంతమైన సేవల డెలివరీ మరియు సామాజిక చేరిక కోసం ఒక సాధనంగా మొదట భావించినప్పటికీ దాని విస్తారమైన డేటాబేస్ మరియు నిఘాకు అవకాశం పౌరుల డేటా గోప్యత గురించి గణనీయమైన ఆందోళనలను పెంచాయి. ఆధార్ డేటాబేస్ బయోమెట్రిక్ డేటా, జనాభా వివరాలు మరియు లింక్ చేయబడిన బ్యాంకు ఖాతాలతో సహా వ్యక్తిగత సమాచారం యొక్క సంపదను కలిగి ఉంది. ఈ కేంద్రీకృత రిపోజిటరీ విస్తృత ప్రభుత్వ ట్రాకింగ్ మరియు నిఘా కోసం ఉపయోగించబడే అవకాశం ఉంది. ఇది వ్యక్తిగత గోప్యత క్షీణించడం గురించి భయాలను పెంచుతుంది. ప్రభుత్వ సేవలను క్రమబద్ధీకరించడానికి, మోసాలను నిరోధించడానికి మరియు ప్రయోజనాలు ఉద్దేశించిన లబ్ధిదారులకు చేరుకునేలా చూడడానికి ఆధార్ అవసరమని ప్రభుత్వం వాదించింది. పౌరుల డేటాను రక్షించడానికి బలమైన భద్రతా చర్యలు అమలులో ఉన్నాయని మరియు దుర్వినియోగానికి అవకాశం ఉంటే కఠినంగా నియంత్రించబడుతుందని వాళ్ళు పేర్కొన్నారు. అయితే సమగ్ర డేటా రక్షణ చట్టం లేకపోవడం మరియు స్వతంత్ర పర్యవేక్షణ యంత్రాంగాలు లేకపోవడం పౌరులను దుర్వినియోగానికి గురిచేస్తాయని విమర్శకులు వాదిస్తున్నారు. డేటా ఉల్లంఘనలు, అనధికార ప్రాప్యత మరియు దాని అసలు ఆదేశానికి మించిన ప్రయోజనాల కోసం ఆధార్ డేటా ఉపయోగం గురించి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ అనుసంధానం అనే భావన ఈ ఆందోళనలో మరింత పెంచింది. బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్ నెంబర్లు మరియు సంక్షేమ పథకాలతో సహా వివిధ సేవలతో ఆధార్ను లింక్ చేయడానికి ప్రభుత్వం యొక్క ఒత్తిడి పౌరుల కార్యకలాపాల యొక్క విస్తృత ట్రాకింగ్ను అనుమతించే కేంద్రీకృత వ్యవస్థను సృష్టించింది. ఈ ఆదేశాలు అమలు స్థిరంగా లేదు మరియు దుర్వినియోగానికి సంబంధించిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. బలమైన డేటా రక్షణ చట్టం లేకపోవడం పౌరులను దుర్వినియోగానికి గురిచేస్తుంది. ఆధార్ డేటాను నిర్వహించడంలో సాంకేతిక సంస్థల పాత్ర కూడా ఈ చర్చలోకి కీలకమైన అంశం. సున్నితమైన ఆధార్ డేటాకు ప్రైవేట్ సంస్థలకు ప్రాప్యత ఉండకూడదని మరియు డేటా ఉల్లంఘనలు మరియు దుర్వినియోగాన్ని నిరోధించడానికి కఠినమైన నియంత్రణలు అవసరమని విమర్శకులు వాదిస్తున్నారు. ఆధార్ డేటాను నిర్వహించే ప్రభుత్వ సంస్థల పారదర్శకత మరియు జవాబుదారీతనం గురించి కూడా ఈ చర్చ ప్రశ్నలను లేవనెత్తుతుంది. పౌరులకు వారి వ్యక్తిగత సమాచారంపై ఎక్కువ నియంత్రణ ఉండాలని మరియు పారదర్శకత మరియు జవాబుదారీతనం నిర్ధారించడానికి స్పష్టమైన మార్గదర్శకాలు అవసరమని విమర్శకులు వాదిస్తున్నారు. డేటా గోప్యత సాంకేతికత సమస్య మాత్రమే కాదని గుర్తించడం ముఖ్యం. ఇది ప్రాథమిక మానవిక హక్కు. వ్యక్తిగత స్వయం ప్రతిపత్తిని కాపాడడానికి, ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి మరియు అధికార దుర్వినియోగాన్ని నిరోధించడానికి పౌరుల డేటా రక్షణ అవసరం. సమర్థవంతమైన సేవల డెలివరీ అవసరాన్ని పౌరుల డేటా గోప్యత రక్షణలో సమతుల్యం చేసే సూక్ష్మమైన విధానం పరిష్కారం కొనడానికి అవసరం. ఇది పారదర్శకత, జవాబుదారీతనం మరియు చట్టపాలనకు నిబద్ధత కూడా అవసరం. చివరికి ఆధార్ నిఘా చుట్టూ ఉన్న చర్చ డిజిటల్ యుగంలో ప్రాథమిక హక్కుల పరిరక్షణతో సాంకేతిక పురోగతులను సమతుల్యం చేయడానికి కొనసాగుతున్న పోరాటాన్ని నొక్కి చెబుతుంది. సాంకేతికత ప్రజా ప్రయోజనాలు ఉపయోగపడేలా మరియు ప్రజాస్వామ్య విలువలను సమర్థించేలా కొందరు పౌరులు గోప్యతను రక్షించడానికి ఇది నిబద్ధతను కోరుతుంది. ఇది సంక్లిష్టమైన మరియు అభివృద్ధి చెందుతున్న సమస్య మరియు విభిన్న దృక్కోణాలతో పాల్గొనమని మరియు మీ సొంత సమాచారం ఆధారంగా అభిప్రాయాలను రూపొందించుకోవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఈ చర్చపై మీ ఆలోచనలు ఏమిటి కింద కామెంట్స్లో చెప్పండి. ముఖ్యమైన సమస్యల యొక్క లోతైన విశ్లేషణల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చూసినందుకు ధన్యవాదాలు. తదుపరి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.